చంద్రగిరిని రెడ్ చంద్రగిరిగా కొంతమంది మార్చారు. పులివర్తి నాని మంచి వ్యక్తి, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. నాకు సీటు రాకుండా ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు. అయితే ఆ వ్యక్తిని పక్కన పెట్టి ఇదే చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చంద్రబాబు నాకు అవకాశం ఇచ్చారు. పులివర్తి నానిని భారీ మెజారిటీతో గెలిపించండి. సీఎంపై దాడి జరిగిన రాయి ఇప్పటికీ దొరకలేదు. సీఎంపై దాడి అంతా నాటకమే. చిన్న గీత లాంటి దెబ్బ తగిలితే తెగ హడావుడి చేశారు. కంటికి ఎంత పెద్ద చికిత్స చేసినా 2 రోజులకు మించి బ్యాండేజ్ అవసరం లేదు. అలాంటిది చిన్న దెబ్బకే బ్యాండేజ్ వేసుకొని సానుభూతి డ్రామా చూపిస్తున్నాడు. మేమంతా సిద్ధం, బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్. తూర్పుగోదావరి జిల్లాలో బస్సు యాత్రకు స్పందన లేదు. సీఎం ప్రయాణించే బస్సుకు ముందు వెనక జనాలు లేరు. కూటమి అధికారంలోకి రావడం ఖాయం. రాయలసీమలో ఒక మంచి వ్యక్తి పుట్టాడు, మరో దుర్మార్గుడు పుట్టాడు. కూటమి భారీ మెజారిటీతో గెలవాలని తిరుమల శ్రీవారిని ప్రార్థిస్తున్నాను. జగన్ 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రజల ఆస్తులు దోచేయడానికి జగన్ ప్లాన్ వేస్తున్నాడు. నన్ను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో అందరూ చూశారు. జగన్ను ఓడించడానికి నన్ను దేవుడు బతికించాడనుకుంటా. రాష్ట్రం అధోగతి పాలైన వ్యవస్థను సక్రమంగా గాడిలో పెట్టగలిగిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి. ఉన్నత పదవుల్లో ఉంటూ వైసీపీకి అనుకూలంగా ఉన్న 3 త్వరలో ఎన్నికల సంఘం సస్పెండ్ చేసే అవకాశం ఉంది. సర్వేలన్నీ చంద్రబాబుకే అనుకూలంగా ఉన్నాయి. రాయలసీమ జిల్లాలో పెను మార్పులు వచ్చాయి. నేను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓడిపోతానని కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినంత మాత్రాన నేను ఓడిపోను.